బా నెలాఖరు వచ్చేసింది, జోబీలో రూపాయి లేదు. ఇప్పుడు మా ఆవిడని అడిగితే కరిచేస్తుంది. అది ఉన్నా ఇవ్వదు. అది ఎలా, ఏ రకంగా రప్పించాలి ఇప్పుడు డబ్బులు? ఆ రకం చేసిన ఇప్పుడు దీనికి ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టాలా, కనిపెట్టాను కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నెలాఖరు వచ్చేసరికి ఎలాగా అందరికీ తెలిసిందే, అందరూ ఎలాగ ఒక రూపాయి ఉండదు. ఇలాంటప్పుడు ఇప్పుడు భార్యలు పోపుల డబ్బాలు, బియ్యం డొక్కులు, అంటే అందరూ కాదు, ఆడవాళ్ళు కోప్పడకండి, అందరూ కాదు, కొందరు మా ఆవిడలు అంటే వాళ్ళు దాస్తుంటారు. అవి మనకు మనముగా వెళ్ళి తీస్తే దొంగతనం అవుతుంది, వాళ్ళకి వాళ్ళుగా ఇస్తే రాయల్టీ అవుతుంది. ఇప్పుడు ఆ డబ్బుల్ని రాయల్గా రప్పిస్తారు చూస్తుండండి. కాకపోతే ఒకటి, మన గెటప్ పిలగొడకూడదు. ఎంతో జాలిగా, హృదయం వికారం అయిపోయినట్టు, హృదయ వికారంగా ఆ రకం గెటప్ వేయాలి. వేసేస్తాను 5 నిమిషాలు పంచి గెటప్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు అంతానే మా ఆవిడ వస్తుంది. ఏమండి, మీరేం టీ పాలు చేస్తున్నారు? తప్పేముంది జ్యోతి, మన పనే కదే. అయ్యో, బయటికి వెళ్ళరా? బయటికి వెళ్ళాకి జోబులో రూపాయి లేదే. ఫ్రెండ్స్ని అడిగినా వాళ్ళ దగ్గర లేదే. నెలాఖరు కదా, నిన్ను అడుగుదామంటే నీ దగ్గర ఎక్కడ వస్తాయి. అందుకే ఏదో పని టైం పాస్ చేస్తున్నాను. అయ్యో, ఈ మనిషికి దాచుకుని డబ్బులు ఇద్దామంటే మళ్ళా తిరిగి ఇవ్వడు. ఎందుకు, ఏదో ఒకటి చేసుకుంటారు. అబ్బా, ఆహా, మా ఆవిడ ఏదైనా అందాల రాసి చక్కగా ఉంటుంది, అనుకోవైన పెళ్ళం. బుజ్జి తల్లి, ఏమీ తెలియదమ్మా అసలు దీనికి. అయ్యో పాపం, పిచ్చి మనిషి నన్ను అంత ప్రేమిస్తున్నారు. ఏ జ్యోతి, ఏమండి, ఈ బొమ్మ చూసావా? అచ్చు మన ఇద్దరిలాగే ఉంది కదా? అవునండి. బుజ్జి బుజ్జిగా సేమ్ నీలాగే ఉంది. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? అయ్యో, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు. ఏదైతే అది అయింది, కానీ అతనికి నేను దాచుకుని డబ్బులు ఇస్తాను. అయినా అతని సంపాదనే కదా, నేను ఎవరి కోసం ఉంచాలా డబ్బులు? ఏదైతే అయింది, నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాను. ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు. నా రాజుకి ఇస్తాను డబ్బులు. జ్యోతి, ఇక్కడ పని అంతా అయిపోయింది, క్లియర్ అంతా. ఎక్కడైనా ఉంటే చెప్పే, చేసేస్తాను, ఖాళీగా ఉన్నాను కదా. ఇంకే పని లేదు, మీరు చెయ్యక్కర్లేదు. కండి ఎక్కడో తల్లి నీకు? పక్కింటి పిన్ని గారిని అడిగానండి, ఫస్ట్కి ఇచ్చేస్తానని 5,000 ఇచ్చారు. తీసుకో, బయటకు వెళ్ళండి, ఏం చెయ్యదు. ఇదంతా
పక్కింటి పిన్ని గారిని అడిగిందంట. ఆ పిన్ని వచ్చి 10 సార్లు మమ్మల్ని అడుగుతుంది 1000 ఉంటే 500 ఉంటే అని. దీనికి 5000 ఇచ్చిందంట. ఇది నాకు చెబుతోంది. ఇది తిరగవననే కదా నీ బాధ. ఇచ్చేస్తానులే బాబు, వడ్డీ వేసి మరి ఇస్తాను నీకు. థ్యాంక్ యూ. ఒళ్ళు వెలిసిపోయిందిరా దేవుడా, ఎలా చేస్తుంది కానీ ఇది రోజు ఈ పని. బా ఓ సారీ ఫ్రెండ్స్, డబ్బులు వచ్చాయి కదా వెళ్ళిపోతలు అనుకోవద్దు. ఎలాగోలా లాగాం అక్కడి నుంచి. కానీ ఒకటి ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రూపాయి దాచి వాళ్ళు ఏడు చేస్తారు, మళ్ళీ మనకే ఇస్తారు. ఇగో ఇలాంటి టైంలోనే. కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా, ఇప్పుడు మా ఆవిడ 5000 ఇచ్చింది, ఒక 100 200 కలిపి ఇచ్చాం అనుకోండి, పొంగిపోతారు. రేపు అడిగిన వెంటనే మళ్ళీ డబ్బులు వస్తాయి. ఓకేనా? నాకు పని ఉంది, డబ్బులు వచ్చాయి కదా, బాయ్.